అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల నుమాయిష్కు సర్వం సిద్ధమవుతోంది. జనవరి 1న మొదలై ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు జరగనున్న ఎగ్జిబిషన్కు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 1938లో నిజాం కాలంలో మొదలైన నుమాయిష్కు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం నలుమూలల నుండి సందర్శకులు వస్తారు. జనవరి 1న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి నుమాయిష్ను ప్రారంభిస్తారు. నుమాయిష్కు దాదాపు 2500 స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు నిర్వాహకుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతో పాటు స్టాళ్ల కేటాయింపు చివరి దశకు చేరుకుంది. ఎగ్జిబిషన్కు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి లభించడంతో ప్రతి ఏటా దాదాపు 25 లక్షల మంది సందర్శకులు సందర్శిస్తారు. 46 రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి. గతంలో రూ. 40 ఉన్న ఎగ్జిబిషన్ ఫీజును రూ. 50గా ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. పలు పారిశ్రామిక ఉత్పత్తులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల ఫుడ్ స్టాళ్లు, ఫుడ్ కోర్టులు, అమ్యూజ్మెంట్ పార్క్తో పాటు అనేక స్టాళ్లు నుమాయిష్లో అందుబాటులో ఉండనున్నాయి. సందర్శకుల సౌకర్యార్థం ఎగ్జిబిషన్ సొసైటీ, గాంధీభవన్, అజంతా, గోషామహల్ గేట్లు అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా సీసీ కెమెరాలు, భద్రతా బలగాలతో పాటు సందర్శకులు తిరిగేందుకు రోడ్లను ఏర్పాటు చేశారు. నుమాయిష్లో జమ్మూ కాశ్మీర్లోని డ్రై ఫ్రూట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో చేతితో తయారు చేసినవి కాకుండా హస్తకళ వస్తువులు కూడా అందుబాటులో ఉండనున్నాయి. దేశంలోని అత్యుత్తమ బ్రాండ్ల ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. వివిధ శాఖల అధికారులు, ఫైర్, పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల నిఘాను కూడా ఏర్పాటు చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.